వణికిస్తుంది. ప్రపంచ దేశాలు దీని మీద అలర్ట్ జారీ చేశాయి. అమెరికా లాంటి దేశాల్లో ఆల్రెడీ దీని మీద మాస్కులు పెట్టుకోవాలంటూ నిబంధనలను కూడా ఆల్రెడీ విధించింది. అక్కడ ఎందుకంటే అమెరికాలో ట్రావెల్ హిస్టరీ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు చైనా, జపాన్, ఇండియా లాంటి దేశాల నుంచి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి అమెరికాలో దాని మీద ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేశారు. మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆంక్షలు విధించడంతో ప్రపంచ దేశాలు మొత్తం మీద దీని మీద అలర్ట్ అయ్యాయి. అయితే ఇదే సందర్భంలో భారతదేశం కూడా హెచ్ఎంపీవీ వైరస్ మీద కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత భారతదేశంలో హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం మరి అంతగా ఉండకపోవచ్చు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అంటూ ప్రకటన జారీ చేసిన తర్వాత భారతదేశం దీని మీద కొంత రిలాక్స్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఓవరాల్గా భారతదేశంలో మొట్టమొదటిసారిగా బెంగళూరులో బాప్టిస్ట్ హాస్పిటల్లో జనవరి 3వ తారీఖు అనారోగ్య సమస్యలతో జలుబు, జ్వరము, దగ్గు లాంటి సమస్యలతో 8 నెలల చిన్నారి హాస్పిటల్లో జాయిన్ అయింది. అధికారులు, హాస్పిటల్ సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించిన తర్వాత హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లుగా నిర్ధారించారు. దీంతో ఇండియా ఒక్కసారిగా ఉలికిపడినట్టయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో దీని వైరస్ ప్రభావం ఉండకపోవచ్చు, ఉన్నా కూడా దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఎవరైతే 8 నెలల చిన్నారి ఉన్నారో ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. జనరల్గా కరోనా లాంటి వైరస్లు చూసుకుంటే, గతంలో ఈ వైరస్ చూసుకున్నట్లయితే చైనాకు వెళ్ళొచ్చిన వాళ్ళు, చైనా నుంచి ఇండియాకు వచ్చిన వాళ్ళు, చైనా నుంచి వేరే దేశానికి వెళ్ళిన వాళ్ళ ద్వారా ఈ వైరస్ చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. సో అంటే ఇప్పుడు మనుషులు రవాణా చేసినప్పుడు వైరస్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. కానీ ఈ 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకిన కేసులో చూసుకుంటే ఆ 8 నెలల చిన్నారికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. చైనాకు వెళ్ళి రావటం కానీ, లేదంటే ఇతర దేశాలకు కానీ, ఇతర ప్రాంతాలకు వెళ్ళిన ట్రావెల్ హిస్టరీ లేదు. అయినా కూడా 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకిందనే వార్త బయటికి రావడంతో, దానికి ట్రావెల్ హిస్టరీ లేకపోవడంతో ఇప్పుడు దీన్ని కాస్త టెన్షన్ పడే పరిస్థితిగా కూడా గవర్నమెంట్ దీన్ని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రజల్లో దీని మీద ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయినా కూడా పాపకి హెచ్ఎంపీవీ వైరస్ సోకిందన్న వార్తల నేపథ్యంలో ఈ వైరస్ ట్రావెల్ హిస్టరీ లేకున్నా కూడా ర్యాండమ్గా సోకే అవకాశాలు ఉన్నాయి అనే ఒక ప్రచారం ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలోనే దీని మీద కాస్త ఆందోళన చెందాల్సిన పరిస్థితి లాంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం ఏర్పడ్డాయి. ప్రస్తుతం పాప పరిస్థితి నిలకడగా ఉంది, కోలుకుంటుంది అని వైద్యాధికారులు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. కానీ ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం, కరోనా వంటి వైరస్లు ప్రపంచాన్ని ఎలా కుదిపేశాయి, ఎటువంటి పరిణామాలు సంభవించాయి, ఇవన్నీ ఇవన్నీ నేపథ్యాన్ని గమనించినట్టయితే ఈ వైరస్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, దీని ఇంటెన్సిటీ, దాని తీవ్రత ఎలా ఉంటుంది, సాధారణ జలుబు లాంటిదే, సాధారణ దగ్గు లాంటిదే, సాధారణంగా జ్వరం లాంటిదే, సాధారణంగా ఉండే లక్షణాలే కనిపిస్తాయి. ఇది హెచ్ఎంపీవీ వైరసా, సీజనల్ ఫ్లూసా అనేది గమనించడం చాలా కష్టం. కాబట్టి ఈ వైరస్ విషయంలో ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తుంది. ఇక ట్రావెల్ అడ్వైజరీకి సంబంధించి ఎటువంటైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను, ఇన్స్ట్రక్షన్స్ను రిలీజ్ చేస్తుందా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే దాని ఇంటెన్సిటీ ఎలా ఉంది, హెచ్ఎంపీవీ వైరస్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందనే దాని మీద ప్రస్తుతం ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశవ్యాప్తంగా రీసెర్చ్లు చేస్తుంది. ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, జనరల్ ఫ్లూకి హెచ్ఎంపీవీ వైరస్కి ఉండే లక్షణాల్లో ఎటువంటి తేడాలు ఉన్నాయి, ఎటువంటి మెడికేషన్ తీసుకోవాలి, దీనికి ఏమైనా ప్రత్యేక మెడికేషన్స్ అవసరం పడుతుందా, లేదంటే సాధారణంగా జనరల్ ఫ్లూకి వచ్చే మెడిసిన్నే వాడాలి, ఇటువంటి వాటి మీద మరోసారి ప్రభుత్వం అలర్ట్ అయింది, రీసెర్చ్ చేస్తుంది. ఓవరాల్గా ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవటమే ఇక్కడ హెచ్ఎంపీవీ వైరస్ తీవ్రత పెద్దగా ఉండదని ప్రభుత్వం ప్రకటించినా ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకుండానే 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకడం అనేది కాస్త ఆందోళన కలిగించే అంశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండటం అనేది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని బహిరంగ ప్రదేశాలకు వెళ్ళకపోవడం, వెళ్ళినా కూడా మాస్కులు ధరించడం, జాగ్రత్తగా ఉండటం లాంటి అంశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా శ్రేయస్కరం అనేది అయితే ఒక మాట అయితే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం దీని మీద ఇంకా రీసెర్చ్ చేస్తుంది. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మెడికేషన్స్ ఎలా ఉండాలి, వైరస్ వ్యాప్తి చెందుతుందా, చెందితే ఎలా చెందుతుంది, చెందకుండా ఉండాలంటే ఏం చేయాలనే పూర్తి అంశాల మీద ప్రస్తుతం ఐసీఎంఆర్ అయితే దీని మీద రీసెర్చ్ చేస్తోంది. అయితే శ్రవణ్, తెలంగాణ ప్రభుత్వం ఈ వైరస్ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఎప్పుడైతే హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించిన వార్త బయటకు వచ్చిందో, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ కూడా దీని మీద వెంటనే స్పందించింది.
భారతదేశంలో దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు, ఉన్నా కూడా సాధారణ జలుబు లాంటి లక్షణాలు ఉండొచ్చు అనే ఒక ప్రకటన జారీ చేసింది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. సంబంధించిన మెడిసిన్స్ అన్ని కూడా సిద్ధం చేసి పెట్టి ఉంచామంటూ అధికారులు అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ప్రభుత్వం కంటిన్యూస్గా దీన్ని మానిటర్ చేస్తూ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ వైరస్ సంబంధించిన వార్త బయటికి రావడంతో ఇటు బెంగళూరులో కర్ణాటక రాష్ట్రంలో దీని కేసులు బయటపడటంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత అలర్ట్ స్టార్ట్ అయింది. అధికారులు కూడా ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. ట్రావెల్ అడ్వైజరీ లాంటిది ఏమైనా రిలీజ్ చేయాలా, దాని ఇంటెన్సిటీ ఎలా ఉంటుందనే దాని మీద అధికారులు చర్చలు జరుపుతూ ఉన్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. అవసరం అనుకుంటే సాధారణమైన ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదు, అది అంత ఈజీగా ట్రాన్స్ఫార్మ్ కాదు అనే వార్తల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నాము, సిద్ధంగా ఉన్నామంటూ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకి ఇప్పటివరకు అయితే వచ్చిన ముప్పు లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండటము అనే ఒక స్వీయ ఆరోగ్య పరిరక్షణ నేపథ్యంలో మాస్కులు ధరించడము, ప్రదేశాలకు వెళ్ళకపోవటం మంచిదనేది ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే శ్రవణ్, ఇది చిన్న పిల్లలకి వైరస్ ఎక్కువగా సోకుతోందనే ఒక మాట వినపడుతుంది. అంటే 8 నెలల చిన్నారితో పాటు 3 నెలల బాబుకు కూడా వైరస్ సోకిందని అంటున్నారు. సో చిన్నపిల్లల తల్లిదండ్రులు బాగా టెన్షన్ పడుతున్నారు. సో డాక్టర్లు ఏం చెప్తున్నారు వీటి గురించి, వాళ్ళు చెప్పిన సూచనలు ఏంటి? మొత్తానికి భారతదేశంలో 2 కేసులు, ఇది ఒకటి 3 నెలల చిన్నారి అయితే ఇంకోటి 8 నెలల చిన్నారి. సో చిన్నపిల్లలు బాగా బేసిక్గా వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ చాలా డెలికేట్గా ఉంటుంది. వాళ్ళకి రోగ నిరోధక శక్తి కూడా, ఎందుకంటే జస్ట్ బార్న్ బేబీస్, మంత్స్ బేబీస్కి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టే పెద్దవాళ్ళకు ఉండే ఇమ్యూనిటీ పవర్ పిల్లల్లో, ఇన్ఫాంట్ బేబీస్లో ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఈ వైరస్ అనేది కూడా ఏదైనా ఇదంటే హెచ్ఎంపీవీ వైరస్ అనే కాదు, ఏ వైరస్ అయినా కూడా సాధారణంగా వీక్ ఇమ్యూనిటీ ఉన్న మనుషులకు ఉండొచ్చు, వీక్ ఇమ్యూనిటీ ఉన్న బాడీ పార్ట్స్లో ఉండొచ్చు. దానికి వైరస్ అనేవి ఎఫెక్ట్ అవుతుంటాయి. కాబట్టి పిల్లల్లో ఎక్కువగా ఈ లక్షణాలు మొదటగా కనపడుతున్నాయి. ఈ పిల్లల వరకే పరిమితం అవుతుందా, పెద్దవాళ్లకు వస్తే ఎంత ఇంటెన్సిటీ ఉంటుందనేది ఫర్దర్గా తేలాల్సిన అవసరం. సో చిన్నపిల్లల విషయంలో సెన్సిటివ్గా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు కాస్త ఆందోళన పడుతున్న, కంగారు పడుతున్న సిచ్యువేషన్లో చెందాల్సిన అవసరం లేదనేది ఇన్స్ట్రక్షన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కరోనాతో పోల్చుకుంటే హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? కరోనా వైరస్కి హెచ్ఎంపీవీ వైరస్కి లక్షణాల్లో తేడాలు చూసుకుంటే సాధారణంగా ఉండే జలుబు, జ్వరం లాంటిదే. కరోనా వైరస్ చూసుకుంటే సాధారణంగా జలుబు రావటం, సాధారణంగా జ్వరం రావటం, గొంతు నొప్పి, దగ్గు లాంటి లక్షణాలే కనపడ్డాయి. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్లో కూడా అలాంటి లక్షణాలు కనపడుతున్నాయి. సాధారణమైన జలుబు కనపడుతుంది, సాధారణంగా వచ్చే దగ్గు కనిపిస్తుంది, జనరల్ ఫీవర్ కనిపిస్తుంది. సో లక్షణాలు మోరార్లెస్గా చాలా సేమ్గా ఉన్నాయి. ఫర్దర్గా అంటే ఈ వైరస్ మ్యూటేషన్ చెందిన తర్వాత దీని ఇంటెన్సిటీ పెరుగుతుందా, ఇంటెన్సిటీ తగ్గుతుందా? కరోనా వైరస్ సిచ్యువేషన్స్ మనం గమనించినట్టయితే ఫస్ట్ వేవ్లో కరోనా వైరస్ సోకినప్పుడు దాని ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది. సో సెకండ్ వేవ్కి వచ్చిన తర్వాత వైరస్ అనేది మ్యూటేషన్ జరిగిన సందర్భంలో వైరస్ ఇంటెన్సిటీ, దాని యొక్క ఇంపాక్ట్ తగ్గిన నేపథ్యంలో ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ వైరస్ మ్యూటేషన్ చెందుతుందా, ఈ వైరస్ మ్యూటేషన్ చెందితే దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఇంటెన్సిటీ పెరుగుతుందా, దాని ప్రభావం తగ్గుతుందా, ఇలాంటి అంశాలన్నిటి మీద ఇంకా ICMR అయిండొచ్చు, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయిండొచ్చు రీసెర్చ్లు అయితే జరుపుతున్నాయి. వరల్డ్ వైడ్గా కొన్ని కంట్రీలు ట్రావెల్ అడ్వైజరీలు రిలీజ్ చేశాయి. అమెరికా లాంటి దేశాల్లో మాస్కులు పెట్టుకోవటం తప్పనిసరి చేస్తూ నిబంధనలు ఇచ్చిన నేపథ్యంలో, ఎందుకంటే అమెరికా లాంటి దేశం బలమైన ఆర్థిక వ్యవస్థ, ప్రపంచానికి దిక్సూచిగా ఉన్న వ్యవస్థ, ప్రపంచానికి పెద్దన్నగా పేరున్న వ్యవస్థ, దేశం కరోనా వైరస్ సోకినప్పుడు ఎంత విలువెల్లాడిందో చూసాం. ఇండియా లాంటి దేశాల మీద అమెరికా లాంటి దేశాలు ఆధారపడవలసిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఇండియా నుంచి స్పెసిఫిక్గా హైదరాబాద్ నుంచి మెడికల్కి సంబంధించిన మందులు అయిండొచ్చు, ఇతర మెడికల్ ఎక్విప్మెంట్ అయిండొచ్చు, ఇండియా నుంచే అమెరికాకు కంట్రిబ్యూట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఒక్కసారిగా అక్కడ తీవ్రత పెరిగిపోయింది. దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో సంభవించినన్ని మరణాలు అమెరికాలో అతి కొద్ది సమయంలో సంభవించిన నేపథ్యంలోనే అమెరికా వెంటనే దీని మీద అలర్ట్ అయ్యి ట్రావెల్ అడ్వైజరీ రిలీజ్ చేసింది, ప్రికాషన్స్ రిలీజ్ చేసింది, జాగ్రత్తగా ఉండాలని. సో భారతదేశంతో పోల్చుకుంటే అమెరికా లాంటి దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ట్రావెల్ హిస్టరీ ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో దీని ప్రభావం ప్రస్తుతానికైతే చాలా నార్మల్గా ఉందనే చెప్పుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెక్ట్ చేసే సిచ్యువేషన్స్ ఏమాత్రం లేవు. ప్రభుత్వం దానికి సంబంధించి కూడా గత అనుభవాలను దృష్టి పెట్టుకొని ప్రభుత్వాలు కూడా దీని మీద సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తాయి. అయితే శ్రవణ్, కరోనా టైంలో మనకి ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లో టెస్టింగ్లు ఇవి చేశారు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది అనుకుంటారా? ఈ హెచ్ఎంపీవీ వైరస్ తీవ్రత ఎలా ఉంటుంది, దీని కేసుల సంఖ్య ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టే ఈ
ట్రావెల్ అడ్వైజరీలు ఎలాంటివి ఉంటాయి, రైల్వే స్టేషన్లో అయిండొచ్చు, బస్ స్టాండ్లో అయిండొచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్లో అయిండొచ్చు, చెకింగ్ చేస్తారా, మాస్కులు పెట్టుకుంటారా, బ్లడ్ టెస్టులు చేస్తారా, ఎందుకంటే హెచ్ఎంపీవీ వైరస్ను బేసిక్గా బ్లడ్ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకైతే ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ నియమాలు తీసుకొని రాలేదు. కానీ వైరస్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందనేది తెలిసిన తర్వాతనే ప్రభుత్వాలు దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికైతే ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్న ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఎయిర్పోర్ట్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్స్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి చెక్ చేయాల్సిన సిచ్యువేషన్ ప్రస్తుతం ఇండియాలో లేదు. ఫ్రెష్గా కేవలం 2 కేసులే నమోదయ్యా. ఆ కేసుల తీవ్రత ఎలా ఉంటుంది, ఎందుకంటే కేసులు 3వ తారీఖు డిటెక్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడిప్పుడే బేబీ కోలుకుంటున్నట్టుగా వినిపిస్తున్న వార్తలు బెంగళూరులో ఉన్న బాప్టిస్ట్ హాస్పిటల్ నుంచి మెడికల్ బులెటిన్, హెల్త్ బులెటిన్ రిలీజ్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం స్థిరంగా ఉంది వైరస్. దీని పరిస్థితి ఎలా ఉంటుంది, పరిణామాలు ఎలా ఉంటాయి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఫర్దర్గా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కరోనా టైంలో మనకి లాక్డౌన్ బాగా అన్ని చోట్ల లాక్డౌన్ పెట్టారు. సో ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ అనగానే అందరూ లాక్డౌన్ గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి పరిస్థితులు మళ్ళీ వస్తాయి అనుకుంటున్నారు? ఎస్, హెచ్ఎంపీవీ వైరస్, ఎస్, కరోనా అనగానే మనకు లాక్డౌన్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఏ కొత్త వైరస్ అన్నా కూడా కరోనానే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. కరోనా పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ను వరల్డ్ ఫేస్ చేసింది, ఎంత మరణాలు సంభవించాయి, హ్యూమన్ లాస్ ఎంత జరిగిందన్న నేపథ్యంలో ఈ లాక్డౌన్ అనే అంశం మీద ఖచ్చితంగా చర్చ అయితే జరుగుతుంది. ప్రజల్లో అయితే, పబ్లిక్లో చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే కరోనాలో వచ్చిన లాక్డౌన్ కేవలం దేశ ఆర్థిక వ్యవస్థనే కాస్త డిస్టర్బ్ చేయడమే కాదు, ఒక వ్యక్తి యొక్క, ఒక ఫ్యామిలీ యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా చాలా డిస్టర్బ్ చేశాయి. చాలా హ్యూమన్ రిలేషన్స్ మీద దాని ఎఫెక్ట్లు పడ్డాయి. ఎందుకంటే మనుషుల ప్రభావాలు సైకలాజికల్ దాని మీద దాని ఎఫెక్ట్ కనపడిన నేపథ్యంలో మళ్ళీ ఒకసారి కరోనా వస్తుందా, హెచ్ఎంపీవీ వైరస్ వస్తుందా, వైరస్ ఇంటెన్సిటీ పెరిగితే కరోనా లాగానే లాక్డౌన్లు విధిస్తారా, లాక్డౌన్లు విధిస్తే మళ్ళీ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందా, ఉద్యోగాలు కోల్పోతామా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటామా, సైకలాజికల్గా లాంటి సమస్యలు ఏమైనా ఏర్పడతాయా లాంటి ఈ ఒక చిన్న చర్చ అయితే జరుగుతుంది. లాక్డౌన్ విధిస్తారా లేదా, సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చెప్పలేని సిచ్యువేషను. కానీ ఆ మ్యూటేషన్స్ని బట్టి, వైరస్ ఇంటెన్సిటీని బట్టి ఫర్దర్గా దీని మీద ఒక డిస్కషన్ చేసుకుంటే ఒక క్లారిటీ కంక్లూజన్కి వస్తే మంచిది. ఇప్పుడే కంక్లూజన్ రావడం అనేది టూ ఎర్లీ అవుతుంది. అది ప్రజల్ని అనవసరంగా ఆందోళనకు గురి చేసిన పరిస్థితులు లాంటివే వస్తాయి. కానీ ఖచ్చితంగా ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండటం చాలా అతి ముఖ్యమైన అంశం. ఈ హెచ్ఎంపీవీ వైరస్ నుంచి కట్టడి చేయడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు? సాధారణమైన జలుబు లాంటివి. ఇప్పుడు దీనికి కట్టడి చేయడానికి ఎలా ఉండాలి అంటే, ఇది కంటీజియస్, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే కాబట్టి క్రౌడ్ ప్లేసెస్లో ఉండకూడదు. జన సమూహాలు లాంటి ప్లేసెస్కి దూరంగా ఉండాలి. మాస్కులు ధరించాలి, పరిశుభ్రతను పాటించాలి. ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇమ్యూనిటీని పెంచే, బాడీ తత్వాన్ని బట్టి ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు ఉంటాయి, వాటిని తీసుకుంటూ ఉండాలి. మద్యపానం, ధూమపానం లాంటి హ్యాబిట్స్కి దూరంగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి అంశాలకు దూరంగా ఉంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకొని హెచ్ఎంపీవీ వైరస్కి కాస్త దూరంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి కరోనా సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ కోసం హాస్పిటల్లో చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ వైరస్ వల్ల అలాంటి పరిస్థితులు వస్తాయనుకుంటున్నారా? ఎస్, గత అనుభవాలను ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఇంటెన్సిటీ పెరిగితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ముందు నుంచి ఎటువంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలన్న దాని మీద ప్రభుత్వాలు ఆల్రెడీ డిస్కస్ చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అవసరమైతే సిద్ధం చేసుకోవడానికి రెడీగా ఉండాలని, దానికి సంబంధించిన రిసోర్సులను, మ్యానుఫ్యాక్చరింగ్ని, ప్రొడక్షన్ని, ఇటు మెడిసిన్స్ అయ్యొచ్చు, మాస్కులు అయ్యొచ్చు, గ్లౌజులు అయ్యొచ్చు, లేదంటే ఆక్సిజన్ సిలిండర్స్ అయ్యొచ్చు, ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంచుకోవాలి. అవసరం అనుకుంటే ఎంత తొందరగా దాన్ని మనం ప్రొక్యూర్ చేయొచ్చు అనే దాని మీద ఒక నజర్ పెట్టి ఉంచడం మంచిదనేది ప్రభుత్వాలు ఆలోచనలు అయితే చేస్తున్నాయి. కేవలం కొన్ని రాష్ట్రాలు కాదు, దేశవ్యాప్తంగా ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, దాని మీద రీసెర్చ్లు జరుగుతుంది. దాని సూచనల ఆధారంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగానే ప్రభుత్వాలు అయ్యొచ్చు, ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయ్యొచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ అయ్యొచ్చు, దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ శ్రవణ్. ఇది పరిస్థితి. హెచ్ఎంపీవీ వైరస్ సోకుతున్నప్పటికీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు భారత్లో కూడా నమోదయ్యాయని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ కర్ణాటకలో 2 కేసులు నమోదయ్యాయని కేంద్రం ప్రకటించింది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, వైద్యులు ఏమంటున్నారు?
యా హెచ్ఎంపివి వైరస్ చైనాలో పుట్టింది వైరస్. ఎప్పుడైతే కరోనా వైరస్ చైనాలో పుట్టిందో పరిస్థితులు ఎలా అయిందని ప్రపంచం అంతా అల్లకల్లోలమైందో మనం అప్పుడు పరిస్థితులను చూసాము. అయితే కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత సెకండ్ వేవ్ వచ్చినప్పుడు దాని ప్రభావం కాస్త తగ్గింది. సో ఈ ఓవరాల్ పరిస్థితుల్లో చూసిన తర్వాత ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అనేది కొత్తగా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రపంచ దేశాలు దీని మీద అలర్ట్ జారీ చేశాయి. అమెరికా లాంటి దేశాల్లో ఆల్రెడీ దీని మీద మాస్కులు పెట్టుకోవాలంటూ నిబంధనలను కూడా ఆల్రెడీ విధించింది. అక్కడ ఎందుకంటే అమెరికాలో ట్రావెల్ హిస్టరీ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు చైనా, జపాన్, ఇండియా లాంటి దేశాల నుంచి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి అమెరికాలో దాని మీద ఆల్రెడీ ట్రావెల్ హిస్టరీ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు చైనా, జపాన్, ఇండియా లాంటి దేశాల నుంచి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి అమెరికాలో దాని మీద ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేశారు. మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆంక్షలు విధించడంతో ప్రపంచ దేశాలు మొత్తం మీద దీని మీద అలర్ట్ అయ్యాయి. అయితే ఇదే సందర్భంలో భారతదేశం కూడా హెచ్ఎంపివి వైరస్ మీద కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత భారతదేశంలో హెచ్ఎంపివి వైరస్ ప్రభావం మరి అంతగా ఉండకపోవచ్చు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అంటూ ప్రకటన జారీ చేసిన తర్వాత భారతదేశం దీని మీద కొంత రిలాక్స్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఓవరాల్గా భారతదేశంలో మొట్టమొదటిసారిగా బెంగళూరులో బాప్టిస్ట్ హాస్పిటల్లో జనవరి 3వ తారీఖు అనారోగ్య సమస్యలతో జలుబు, జ్వరము, దగ్గు లాంటి సమస్యలతో 8 నెలల చిన్నారి హాస్పిటల్లో జాయిన్ అయింది. అధికారులు, ఆ హాస్పిటల్ సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించిన తర్వాత హెచ్ఎంపివి వైరస్ సోకినట్లుగా నిర్ధారించారు. దీంతో ఇండియా ఒక్కసారిగా ఉలికిపడ్డట్టయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో దీని వైరస్ ప్రభావం ఉండకపోవచ్చు, ఉన్నా కూడా దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఎవరైతే 8 నెలల చిన్నారి ఉన్నారో ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. జనరల్గా కరోనా లాంటి వైరస్లు చూసుకుంటే గతంలో ఏ వైరస్ చూసుకున్నట్టయితే చైనాకు వెళ్ళొచ్చిన వాళ్ళు, చైనా నుంచి ఇండియాకు వచ్చిన వాళ్ళు, చైనా నుంచి వేరే దేశానికి వెళ్ళిన వాళ్ళ ద్వారా ఈ వైరస్ చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. సో అంటే ఇప్పుడు మనుషులు రవాణా చేసినప్పుడు వైరస్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. కానీ ఈ 8 నెలల చిన్నారికి హెచ్ఎంపివి వైరస్ సోకిన కేసులో చూసుకుంటే ఆ 8 నెలల చిన్నారికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. చైనాకు వెళ్ళి రావటం కానీ లేదంటే ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన ట్రావెల్ హిస్టరీ లేదు. అయినా కూడా 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకిందనే వార్త బయటికి రావడంతో, దానికి ట్రావెల్ హిస్టరీ లేకపోవడంతో ఇప్పుడు దీన్ని కాస్త టెన్షన్ పడే పరిస్థితిగా కూడా గవర్నమెంట్ దీన్ని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రజల్లో దీని మీద ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయినా కూడా పాపకి హెచ్ఎంపివి వైరస్ సోకిందన్న వార్తల నేపథ్యంలో ఈ వైరస్ ట్రావెల్ హిస్టరీ లేకున్నా కూడా ర్యాండమ్గా సోకే అవకాశాలు ఉన్నాయి అనే ఒక ప్రచారం ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలోనే దీని మీద కాస్త ఆందోళన చెందాల్సిన పరిస్థితి లాంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం ఏర్పడ్డాయి. ప్రస్తుతం పాప పరిస్థితి నిలకడగా ఉంది, కోలుకుంటుంది అని వైద్యాధికారులు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. కానీ ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం, కరోనా వంటి వైరస్లు ప్రపంచాన్ని ఎలా కుదిపేశాయి, ఎటువంటి పరిణామాలు సంభవించాయి, ఇవన్నీ ఇవన్నీ నేపథ్యాన్ని గమనించినట్టయితే వైరస్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, దీని ఇంటెన్సిటీ, దాని తీవ్రత ఎలా ఉంటుంది, సాధారణ జలుబు లాంటిదే, సాధారణ దగ్గు లాంటిదే, సాధారణంగా జ్వరం లాంటిదే, సాధారణంగా ఉండే లక్షణాలే కనిపిస్తాయి. ఇది హెచ్ఎంపివి వైరసా, సీజనల్ ఫ్లూసా అనేది గమనించడం చాలా కష్టం. కాబట్టి ఈ వైరస్ విషయంలో ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. రక్త నమూనాలను సేకరించే పరీక్షలు చేస్తుంది. ఇక ట్రావెల్ అడ్వైజరీకి సంబంధించి ఎటువంటైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను, ఇన్స్ట్రక్షన్స్ను రిలీజ్ చేస్తుందా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే దాని ఇంటెన్సిటీ ఎలా ఉంది, హెచ్ఎంపివి వైరస్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందనే దాని మీద ప్రస్తుతం ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశవ్యాప్తంగా రీసెర్చ్లు చేస్తోంది. ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, జనరల్ ఫ్లూకి హెచ్ఎంపివి వైరస్కి ఉండే లక్షణాల్లో ఎటువంటి తేడాలు ఉన్నాయి, ఎటువంటి మెడికేషన్ తీసుకోవాలి, దీనికి ఏమైనా ప్రత్యేక మెడికేషన్స్ అవసరం పడుతుందా, లేదంటే సాధారణంగా జనరల్ ఫ్లూకి వచ్చే మెడిసిన్నే వాడాలి, ఇటువంటి వాటి మీద మరోసారి ప్రభుత్వం అలర్ట్ అయింది, రీసెర్చ్ చేస్తుంది. ఓవరాల్గా ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవటమే ఇక్కడ హెచ్ఎంపివి వైరస్ తీవ్రత పెద్దగా ఉండదని ప్రభుత్వం ప్రకటించినా ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకుండానే 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకడం అనేది కాస్త ఆందోళన కలిగించే అంశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండటం అనేది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని బహిరంగ ప్రదేశాలకు వెళ్ళకపోవడం, వెళ్ళినా కూడా మాస్కులు ధరించడం, జాగ్రత్తగా ఉండటం లాంటి అంశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా శ్రేయస్కరం అనేది అయితే ఒక మాట అయితే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం దీని మీద ఇంకా రీసెర్చ్ చేస్తుంది. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మెడికేషన్స్ ఎలా ఉండాలి, వైరస్ వ్యాప్తి చెందుతుందా, చెందితే ఎలా చెందుతుంది, చెందకుండా ఉండాలంటే ఏం చేయాలనే పూర్తి అంశాల మీద ప్రస్తుతం ఐసీఎంఆర్ అయితే దీని మీద రీసెర్చ్ చేస్తోంది.
అయితే శ్రవణ్, తెలంగాణ ప్రభుత్వం ఈ వైరస్ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఎప్పుడైతే హెచ్ఎంపీవీ వైరస్కు సంబంధించిన వార్త బయటకు వచ్చిందో ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ కూడా దీని మీద వెంటనే స్పందించింది. భారతదేశంలో దీని ప్రభావం తక్కువగా ఉంటుంది, తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు, ఉన్నా కూడా సాధారణ జలుబు లాంటి లక్షణాలు ఉండొచ్చు అనే ఒక ప్రకటన జారీ చేసింది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి, సంబంధించిన మెడిసిన్స్ అన్ని కూడా సిద్ధం చేసి పెట్టి ఉంచామంటూ అధికారులు అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ప్రభుత్వం కంటిన్యూస్గా దీన్ని మానిటర్ చేస్తూ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి వైరస్ సంబంధించిన వార్త బయటికి రావడంతో ఇటు బెంగళూరులో కర్ణాటక రాష్ట్రంలో దీని కేసులు బయటపడటంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత అలర్ట్ స్టార్ట్ అయింది. అధికారులు కూడా ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. ట్రావెల్ అడ్వైజరీ లాంటిది ఏమైనా రిలీజ్ చేయాలా, దాని ఇంటెన్సిటీ ఎలా ఉంటుందనే దాని మీద అధికారులు చర్చలు జరుపుతూ ఉన్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. అవసరం అనుకుంటే సాధారణమైన ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకైతే హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదు, అది అంత ఈజీగా ట్రాన్స్ఫార్మ్ కాదు అనే వార్తల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నాము, సిద్ధంగా ఉన్నామంటూ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకి ఇప్పటివరకైతే వచ్చిన ముప్పు లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండటము అనే ఒక స్వీయ ఆరోగ్య పరిరక్షణ నేపథ్యంలో మాస్కులు ధరించడము, ప్రదేశాలకు వెళ్ళకపోవటం మంచిదనేది ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది.